హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇంతకు ముందు మనం కాళీమాత యొక్క నిత్యం గురించి 6 వరకు మంత్ర విధులను చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగములను వినండి. డిస్క్రిప్షన్ లో కాళీమాత యొక్క ప్లేలిస్ట్ ఉంది. విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. నిత్యాలు శ్రీ లలితాదేవికి 16 మంది నిత్యాలు ఉంటారని, అదే ప్రకారంగా కాళీమాతకు 15 మంది నిత్యాలు ఉంటారు. నిత్యాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఎలాగైతే ఉంటారో అదే ప్రకారంగా నిత్యలు కూడా శ్రీమాత యొక్క అనగా కాళీమాత యొక్క శక్తితో కూడి ఉంటారు. వీరు వివిధ రూపములలో దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే 7వ నిత్య ఉగ్ర, ఈమె తారాదేవి యొక్క రూపంలో మనకు దర్శనమిస్తుంది. 7వదైన ఉగ్ర నిత్య, ఈమె చూడడానికి భయంకరంగా ఉంటుంది. ఈమె నగ్నంగా ఉంటుంది. ఈమె నోటి నుండి భయంకరంగా కోరలు కనిపిస్తాయి. ఈమె కపాలమాలను ధరించి ఉంటుంది. నలుపు రంగులో ఉండే ఈ దేవి జుట్టు విరబోసుకొని కనిపిస్తుంది. ఈమె 4 హస్తాలలో ఒక హస్తమందు ఖడ్గము, కపాలము, చురుక మరియు కపాలము ధరించి ఉంటుంది. ఈమె శ్మశానంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ నిత్యాలు కాళీమాత యొక్క వైభవమునకు తార్కాణంగాను మరియు భక్తుల ఏడ కోరికలు తీర్చే సహదేవతలుగా వ్యవహరిస్తూ ఉంటారు. దివ్యత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు 7వ నిత్య అయిన ఉగ్ర నిత్య మంత్రము ఓం స్త్రీం హం హ్రీం ఫట్. మంత్రం మరోసారి ఓం స్త్రీం హం హ్రీం ఫట్. మంత్రం మరోసారి ఓం స్త్రీం హం హ్రీం ఫట్. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తర్వాతే, అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు చేసిన తర్వాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన, భయరహితమైన, ఆనందభరితమైన, యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.